ఎందుకంటే రెడ్డి అయినా మరి ఆయన మీద తీసుకుంటే పరిచయం అవుతుంది కాంగ్రెస్ పార్టీలో తీసుకోవద్దు రెడ్డి అయినా కాబట్టి తీసుకోవద్దు రెడ్డి వాళ్ళు దాన్ని కాంగ్రెస్ పార్టీని దౌడ అనొచ్చు మెడ అనొచ్చు ఏదైనా అనొచ్చు అన్నట్టు సీఎంను కూడా అనొచ్చు ఏం కాదు అందరూ సమానమే కానీ కొందరు మాత్రం సపరేట్ సమానం అట్లా ఎకరా టార్గెట్ 100 కోట్లు వేలం భూముల ధరల పెంపునకు మౌలిక సదుపాయాల కల్పన గచ్చిబౌలిలోని ట్రిపుల్ నుంచి ఓఆర్ఆర్ దగ్గరలోని జీఆర్ వరకు 5 కిలోమీటర్ల మేర 6 వరుసల్లో ఫ్లైఓవర్ లేదా ఎలివేటెడ్ కారిడార్ డిపిఆర్ సాధ్యాసాధ్యాల నివేదికకు టెండర్లు ఆహ్వానించిన టీజీఐఐసి అంటూ ఒక వార్త ఉంది చూస్తే ఇక భారీగా ఐపీఎస్ల బదిలీలు 21 మందికి స్థానచలనం సిఐడి ఐజీగా శ్రీనివాసులు అదనపు డీజీ పర్సనల్గా అనిల్ కుమార్ నియామకం ఇక వచ్చే వారం నుంచే ఇందిరమ్మ ఇండ్ల మంజూరు ఇక బీఆర్ఎస్ ఆర్థిక అరాచకం వల్లే తులం బంగారం ఆలస్యమైందట రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ ఆర్థిక అరాచకం వల్లే తులం బంగారం ఆలస్యమైంది తులం బంగారం కూడా వచ్చే పరిస్థితి అయితే లేదు నిన్న ఓపెన్గా నేషనల్ మీడియా కూడా కుండవలకు కొట్టిడు 6 గ్యారంటీలు ఏమైనా అంటే ఉన్నాయనుకున్న పైసలు కానీ లేవు వాడికి పోయేసరికి లేవు వట్టిదే అని చెప్పిండు మంత్రి కూడా అదే చెప్తున్నాడు కదా రైట్ ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి వార్తలు ఒకసారిగా శనార్థి తెలంగాణ వార్తల్ని చూద్దాం కసాండ్రా కేవు కేక్ అనట లేటెస్ట్ ఫోటోషూట్ వావ్ అనిపిస్తూ ఉందట ఈ పేరు కసాండ్రానా ఏందో మరి గజనీ 2.0 సీఎం రేవంత్ పేరును మర్చిపోతున్న ప్రముఖులు అల్లు అర్జున్తో మొదలు అదే బాటలో రాజ్నాథ్ సింగ్ గచ్చిబౌలి విజ్ఞాన్ భవన్లో రేవంత్ పేరు మార్చిన యాంకర్ జూపల్లి కృష్ణారావుది అదే పరిస్థితి సీఎం పేరును మార్చిన జగ్గారెడ్డి వైరా ఎమ్మెల్యేది అదే సిచ్యువేషన్ అసలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనే పేరే గుర్తొస్తలేదు ఎవరికి నిన్న ఆడ యాంకర్ కూడా ఏది ఈయన నరేంద్ర మోడీ అని పలుకుతా ఉంది అనుకోని చేస్తున్నారా లేక అనుకోకుండా చేస్తున్నారా తెలియదు కానీ కొందరు ప్రముఖులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరు చివరిలో విషయంలో గజనీలుగా మారుతున్నారు 2.0 అవతారం ఎత్తున్నారు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టి దాదాపు 14 నెలలుగా వస్తుంది అయితే ఈ 14 నెలల కాల వ్యవధిలో పలు కార్యక్రమాలకు రేవంత్ రెడ్డి హాజరయ్యారు మరికొన్ని కార్యక్రమాల్లో ఆయా సందర్భాలను బట్టి ఆయన పేరును పలకాల్సిన పరిస్థితులు ఏర్పడాయి అయితే ఆయా సమయంలో ముఖ్యమంత్రి హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి పేరును కొందరు ప్రముఖులు పలకకపోవడం మరికొందరు తడబడడం గమనార్హం మొదట ఈ ట్రెండ్ ప్రముఖ నటుడు అల్లు అర్జున్తో మొదలైంది గతేడాది డిసెంబర్ 4లో పుష్ప సక్సెస్ మీట్ కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా అల్లు అర్జున్ పలకలేదని అల్లు అర్జున్ కాడి నుంచి మొదలైంది ఈయనకు తెలుస్తలేదు ఎవరికి తెలుస్తలేదు అంటే మనం ఏదైనా పని చేస్తే తరతరాలు గుర్తుంచుకోవాలి ఇక రాజశేఖర్ రెడ్డి గారు ఇంక ఆరోగ్యశ్రీ తెచ్చిండ్రా ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చిండు పేదోరికి చదువుకుంటా నా పేరు యాదకు నీ పేరు 14 నెలలకే యాదకు వస్తలేదు ఎవరికి గట్లుంది కథ తెలంగాణ ట్రెండింగ్ మోడల్ గుజరాత్ అవుట్డేటెడ్ మోడల్ అభివృద్ధిలో ఇతర దేశాలతో పోటీ పడుతున్నాం ఫ్యూచర్ సిటీని 5 ఏళ్లలో బెస్ట్గా మారుస్తాం మోడీతో మంచి రిలేషన్షిప్ ఉంది అదే వచ్చింది పరిశాన్ మోడీతో మంచి రిలేషన్షిప్ తోటే వచ్చింది సీఎంగా ప్రధాని గౌరవిస్తాను ఇండియా టుడే సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి ఈ ఆర్టీసీ ఉద్యోగులకు 2.5% డిఏ ప్రకటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్టీసీపై ప్రతి నెల 3.6 కోట్ల అదనపు భారం 600 బస్సులను మహిళా సంఘాల ద్వారా అద్దెకు తీసుకోనున్న ప్రభుత్వం నేడు తొలి దశగా 150 బస్సులు ప్రారంభం కాబోతా ఉన్నాయట రాజుకుంటున్న నిప్పు డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల్లో అసంతృప్తి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు సీఎం స్టాలిన్ తమతో కలిసి పోరాడాలని 7 రాష్ట్రాలకు పిలుపు ఇక 22న చెన్నైలో సంయుక్త కార్యాచరణ సమావేశం సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ జగన్ కూడా ఆహ్వానం పంపిండు రెడ్డిగా సచివాలయంలో కాంట్రాక్టర్ల ధర్నా బట్టిని కలిసేందుకు జిల్లాల నుంచి 200 మంది రాక అనుమతి ఇవ్వని ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది బట్టి చాంబర్ ఎదుట నిరసనకు దిగిన కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించేందుకు 20% కమిషన్లు అడుగుతున్నారని 20% కమిషన్లట పెండింగ్ బిల్లులు క్లియర్ చేయాలని డిమాండ్ సెక్రటేరియట్ నుంచి వెళ్ళిపోయిన బట్టి చాలా మంది వచ్చారు ఇప్పుడు పబ్లిక్కు భయపడి అట్లా వెళ్ళిపోతే ఎట్లా మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు మీరు వెళ్ళిపోతే ఎట్లా ఇగో కాంట్రాక్టర్లే బిల్లులు పెండింగ్లో ఉన్నాయి నిన్న లొల్లి చేసిరు సచివాలయంలోకి ఉప ముఖ్యమంత్రి వారిపోయే పరిస్థితి వారిపోయిన పరిస్థితి పాపంకి కల్పన నమస్కారం నేను మీ కల్పన రాఘవేందర్ని న్యూస్లో మీడియాలో నా గురించి నా భర్త గురించి ఒక తప్పైన ఒక విషయం సర్క్యులేట్ అవుతుంది దాని మీద ఒక క్లారిటీ ఇవ్వడానికి ఈ వీడియో నేను చేస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ 45 years ఓల్డ్ ఈ ఏజ్లో నేను పిహెచ్డి చేస్తున్నాను ఎల్ఎల్బి చదువుకుంటున్నాను అన్నీ మా హస్బెండ్ ఎంకరేజ్మెంట్ వల్ల
విషయం ఏంటంటే ఆమె ఏదో డోస్ ఎక్కువై అపస్మారక రోజు నిద్ర పట్టక నిద్ర మాత్రం వేసుకుంటే ఒకటి అయితే అది ఆ రోజు బాగా ఎక్కువ పట్టకపోతే రెండో మూడో వేసుకుందట ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయేది. చాలా మంది ఏంటంటే ఆత్మహత్య ప్రయత్నం చేసింది భర్తతో విభేదాలని వాళ్ళ ఛానళ్ళు ఒక్కటే కథ, ఈ యూట్యూబ్ ఛానళ్ళు ఈ ఛానల్ ఆ ఛానల్ ఇక ఆత్మహత్య ప్రయత్నం చేసింది, భర్తను అదుపులోకి తీసుకుని పోలీసు వాళ్ళు, భర్త కీచకుడు, వాళ్ళకి నచ్చింది అల్లిపారేసారు అనుకోరు. అది అట్లేం కాదు, మా భర్త మంచివాడు మేము ఇప్పుడు ఈ తమ్మునైళ్ళు ఇవన్నీ పెట్టిన సిగ్గు అనిపించలేదు ఏమన్నా ఈమె చెప్పిన తర్వాతనన్నా? హరటిగా శత్రుత్వం వద్దు, మిత్రులుగా ఉందాం, భారత్కు చైనా పిలుపు, ఇరు దేశాల సంబంధాలు మరింత బలపడాలి, చైనా విదేశాంగ మంత్రి వాంగి. 14 రోజులైన కాన్రాని ఆచూకీ. ఎస్ఎల్బిసి టన్నల్లో కొనసాగుతున్న సహాయక చర్యలు, సొరంగంలోకి రోబోటిక్ నిపుణుల బృందం, నిపుణులతో పాటు ఐఐటి మద్రాస్ ప్రొఫెసర్, కడవార్ డాగ్ స్క్వాడ్ సాయంతో సహాయక బృందాల అన్వేషణ, 8 మంది ఆచూకీ కోసం విశ్వ ప్రయత్నాలు, డిజాస్టర్ మేనేజ్మెంట్ కార్యదర్శి అరవింద్ కుమార్ వెల్లడి అంటూ ఒక వార్త. ఇప్పటిదాకా వాళ్ళని బయటికి తీసిన మానవుడు లేడు. 14 రోజులు ఆ సొరంగంలో చిక్కుకొని, గది చిత్తశుద్ధి. ఇదేమో కానీ ఎంఆర్ ప్రాపర్టీస్ అని ఒకటి ఉంది చూసిరా, 50,000 కోట్లకు సంబంధించినటువంటి పంచాయతీ, అది క్లియర్ చేస్తూ ఉన్నారట మెల్లిగా. దాని మీద నజర్ వేసి పెట్టారు. సీఎం గారు ఇదేం పాలన, శానిటేషన్ ఉద్యోగులకు 25% వేతనాలు తగ్గించారు, పెంచాల్సిన వేతనాలు తగ్గించడం ఏంటి, ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడించిన తీరు మారట్లేదు, కేంద్ర మంత్రి బండి సంజయ్. ఈ బీసీలను చైతన్యం చేస్తాం, ప్రసన్న హరికృష్ణ బీసీల సత్తా ఏంటో చూపించారు, మల్లన్న సస్పెన్షన్ బీసీలో మరింత అవేర్నెస్ పెంచింది, త్వరలో బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా ప్రజా చైతన్య యాత్ర, తిన్మార్మలంటి మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ. కేసీఆర్తో బీఆర్ఎస్ నేతలు సమావేశం నిర్వహించారట నిన్న. ఎమ్మెల్సీ ఎన్నికలు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్లో భేటీ, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ అభ్యర్థిపై చర్చ, పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం, వరంగల్లో 27న భారీ బహిరంగ సభ, శాసనసభకు హాజరు కానున్న కేసీఆర్ అంటూ. హాజరు కాకపోతే ఎమ్మెల్యే పదవి పోతుంది, అందుకు వస్తున్నాయి ఆయన. చాలా మంది ఏమనుకుంటారంటే ఇక వస్తాడు, మాట్లాడతాడు, గుద్దుతాడు, ఏముండదు. చైనా చూపు భారత్ వైపు. ఇద్దరం కలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీకు చర్లపల్లి కాడ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తా, వేస్తా, తొక్కుతా, లోపడవాడి అన్ని ఉత్తే డైలాగులే. ఈయన ఏం చేయడానికి ఆయనకు తెలుసు, ఆయన ఏం చేయడానికి ఈయనకు తెలుసు, మాట్లాడతారు అంతే. చైనా చూపు భారత్ వైపు, ఇద్దరం కలిసి పనిచేద్దాం, చైనా విదేశాంగ మంత్రి ట్రంప్ దెబ్బకు దిగొచ్చిన డ్రాగన్ అట. ధోని కంటే కోహ్లీ బెస్ట్ అని చెప్పి కపిల్ దేవ్ అంటా ఉన్నాడు. ఇక నేడు అఖిలపక్ష భేటీ, డిప్యూటీ సీఎం అధ్యక్షతన ప్రజాభవన్లో సమావేశం, అన్ని పార్టీల ఎంపీలను ఆహ్వానించిన ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్లో ఉన్న అంశాలపై చర్చించే ఛాన్స్, నిధుల సాధనకు పార్లమెంట్లో ఎంపీలు ప్రస్తావించేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారట. ఇక హైదరాబాద్కు పునాది వేసింది నేనే, నగరాభివృద్ధి కోసం బెస్ట్ ఎకో సిస్టమ్ తీసుకొచ్చాం, 25 ఏళ్ల క్రితం హైటెక్ సిటీ బిల్డింగ్ స్టార్ట్ చేశాను, తర్వాత భారీగా ఇంజనీరింగ్ కాలేజీలు ప్రారంభించాను, ఔటర్ రింగ్ రోడ్డును ముందు నేను తీసుకొచ్చాను, దేశంలోనే తొలిసారి గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ను తెచ్చా, హైదరాబాద్పై మాట్లాడితే రేపు నాపై అటాక్ చేస్తారు, రిపబ్లిక్ టీవీ కాంక్లేవ్లో చంద్రబాబు హాట్ కామెంట్ చేసిండు. హైదరాబాద్ అభివృద్ధి ఒక్కరి చేసింది కాదు, కులీ కుతుబ్షాల నుంచే మొదలైంది. నిజాం కులీ కుతుబ్ ఆలు దాచిపెట్టిన దాని మీద మీరు ఆడిన ఆట, కానీ మీరు చేసింది ఏం లేదు. నిజాంలు బ్రిటిష్ వాళ్ళు తర్వాత కాంగ్రెస్ హైదరాబాద్కు 450 ఏళ్ల చరిత్ర ఉంది, 3,000 ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నాం, ప్రపంచంలోనే బెస్ట్ నగరాన్ని నిర్మించబోతున్నాం, గుజరాత్ మోడల్ అవుట్డేటెడ్ టెస్ట్ మోడల్, తెలంగాణ మోడల్ T20 మోడల్ ఫార్మాటు, సీఎం రేవంత్ రెడ్డి కీలక కామెంట్స్ అంటూ అక్కడ. 7 రాష్ట్రాల సీఎంలకు స్టాలిన్ లేఖ రాసిండు జేఏసీ ఏర్పాటు కోసం. ఇక 21 మంది ఐపీఎస్లు బదిలీ అయిన వారిలో అడిషనల్ డీజీ, ఐజీపీ, డిఐజీలు, 14 మంది ఎస్పీలకు స్థానచలనం, 2 నాన్ క్యాడర్ ఎస్పీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఇక బీఆర్ఎస్ లాగే కాంగ్రెస్ తీరుందని చెప్పి మహేశ్వర్ రెడ్డి అంటూ ఉంటే, అసెంబ్లీకి కేసీఆర్ 12 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, ఎర్రవల్లి ఫామ్ హౌస్లో పార్టీ నేతలతో కీలక భేటీ, ఎమ్మెల్సీగా ఎవరిని నిలపాలన్న విషయంపై అభిప్రాయ సేకరణ, ఏప్రిల్ 27న బీఆర్ఎస్ రజతోత్సవాలు, వరంగల్లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారట. త్వరలోనే జనగణన, వచ్చే పార్లమెంట్ ఎన్నికల నాటికి మహిళా రిజర్వేషన్ల అమలు, డీలిమిటేషన్పై కాంగ్రెస్, బీఆర్ఎస్, డీఎంకే పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయి, కేంద్ర మంత్రి బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అంటుండు. ఇక చంద్రబాబు రేవంత్ దోస్తీతో తెలంగాణకు భారీ మోసం, కృష్ణా నీళ్ల కోసం బాబు కుట్ర చేస్తుంటే రేవంత్ మౌనం, బరకచర్ల ద్వారా 200 టీఎంసీల కృష్ణా నీళ్లు పోతున్నాయి, ఒక్కరు గట్టిగా స్పందించకపోవడంపై సందేహాలున్నాయి, సీఎం రేవంత్ మంత్రి ఉత్తమ్పై మాజీ మంత్రి హరీష్ రావు కామెంట్స్. ఇక గుణపాఠం చెప్పినా తీరు మారదా, పెంచాల్సిన వేతనాలు తగ్గించడమా, ఇదేం పాలన, డ్రైవర్లు, వర్క్ ఇన్స్పెక్టర్లకు 25% పైగా వేతనాలు తగ్గించడం మతిలేని చర్య, చేసిన పొరపాటును తక్షణమే సరిదిద్దుకోండి, లేదంటే బీజేపీ పక్షాన పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తాం, సీఎం రేవంత్ సర్కారుకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరిక. కొత్త ఐటీ చట్టంతో పెనుముప్పు,
డిజిటల్ గోప్యతకు భంగం కలిగిస్తుంది. బిల్లులోని చాలా అంశాలు దుర్వినియోగానికి ఆస్కారం కలిగించేలా ఉన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. తులం బంగారం లేట్ అయింది, త్వరలో అన్ని హామీలు అమలు చేస్తాం. వచ్చే వారం నుంచి ఇందిరమ్మ ఇండ్లు నియోజకవర్గాన్ని 3500 కేటాయింపు, అర్హులందరికీ అందేలా చూస్తాం స్పష్టం చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండు. తులం బంగారం లేట్ అయినది, ఆ తర్వాత చాలా లేట్ అయిపోయినాయి. ఇప్పుడు 2500 రూపాయలు ఇప్పుడు ఎన్ని చేయగలుగుతారో అన్ని అయితే మొదలు పెట్టరు. ఫస్ట్ నల్గొండ జిల్లాలో కారీభూతం, ఉమ్మడి జిల్లాలో 100కు పైగా క్రషర్లు, గుట్టలను పిండేస్తున్న అక్రమార్కులు. ఈ క్రషర్ గుట్టలు అన్ని చూడరు ఎవరి ఉంటాయో, క్రషర్ల ఓనర్లు ఎవరో మీరు చూడరు, మీకు ఉంటాయి అంత. గుట్టలను పిండేస్తున్న అక్రమార్కులు, నిబంధనలకు విరుద్ధంగా రాత్రి పగలు ఆ తవ్వకాలు, పొలిటికల్ లీడర్ల అండతో రెచ్చిపోతున్న మాఫియా. గుట్టలు మాయం చేశారు. రైట్గా ఒకసారి ఈనాడులో ఉన్నటువంటి వార్తలు చూద్దాం. ఆర్థిక శక్తిగా మహాలక్ష్మి, 1 కోటి మంది మహిళలకు 1,00,000 కోట్ల రుణం. సంఘటితం, సంస్థాగతం, సాధికారత లక్ష్యం. ఒకే గొడుగు కిందికి గ్రామీణ పట్టణ సంఘాలు, కొత్తగా కిషోర బాలికలు, వృద్ధులతో గ్రూపుల ఏర్పాటు. ఇందిరమ్మ మహిళా శక్తి మిషన్ 2025 విధానం నేడు మహిళా శక్తి సభలో ప్రారంభించనున్న సీఎం. దక్షిణాదిపై కేంద్రం డీలిమిటేషన్ కుట్ర, ఆయా రాష్ట్రాల ప్రజల జనాభాను ఆదరించడం లేదనే కక్షతోనే, ఆయా రాష్ట్రాల ప్రజలు భాజపాను ఆదరించడం లేదనే కక్షతోనే రాష్ట్రాలపై వివక్ష ప్రదర్శిస్తున్న మోడీ అంటూ ఇప్పటిదాకా మనం చెప్పుకున్నాం కదా, అదే సేమ్ వార్త. ఇక ఆమెకు తోడుగా ఓ యాప్ అట. ఉద్యోగాలు చేసే మహిళల సంఖ్య పెరిగింది, రాత్రి వేళల్లో విధులకు వెళ్లేవారు గణనీయంగా ఉన్నారు. ఇంట్లో ఉన్న బయట ఉన్న అతివలు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకుని మృగాలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల్సిందే. ఆపత్కాలంలో మహిళలకు రక్షణగా నిలిచే యాప్ల వివరాలు ఈడున్నాయట. ఇవాళ అన్ని పార్టీల ఎంపీలతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇక 10న గ్రూప్ 1 ఫలితాలు, 11న గ్రూప్ 2, 14న గ్రూప్ 3. మధ్యవర్తులు సంప్రదిస్తే పోలీసులకు ఫిర్యాదు చేయండి. అభ్యర్థులకు టీజీపీఎస్సీ చైర్మన్ సూచన. ఇక 4 కమిషనరేట్ల కొత్త సారథులు. రామగుండం కమిషనర్గా అంబర్ కిషోర్ జూకు పోస్టింగ్ అంట. వరంగల్కు సంప్రీత్ సింగ్, నిజామాబాద్కు సాయి చైతన్య, ఏపీకి వెళ్లిన అభిషేక్ మహంతి స్థానంలో కరీంనగర్కు గౌసలం. భారీగా ఐపీఎస్ల బదిలీలు. ఇక ఉద్యోగులు బకాయిల కోసం తిరగాల్సిన పని లేదు. ₹10,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాం, మిగతావి చెల్లిస్తాం. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 12 నుంచి అసెంబ్లీ మండలి సమావేశాలు. మొదటి రోజు బీసీఏ సమావేశంలో బీఎస్సీ సమావేశంలో బడ్జెట్ తేదీ నిర్ణయిస్తారు. వరంగల్లో బరాసా భారీ బహిరంగ సభ. ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున నిర్వహణ. ఏడాది పొడవునా తెలంగాణ సమాజం గర్వించేలా రజతోత్సవ వేడుకలట. అచ్చా, ప్రజా సమస్యలపై మరింతగా బలంగా పోరాడతాం. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం. ఎన్నికలు ఎప్పుడొచ్చినా బరాసాకు బ్రహ్మరథం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నారట. ఇట్లా యాడ్ ఇస్తారు కదా, యాడ్ ఇస్తే రాహుల్ గాంధీ ఫోటో, రాహుల్ గాంధీ వార్తలు లేకుంటే ఎందుకు అడుగుతారు? ఇట్లా యాడ్స్ ఇస్తారు, ఫుల్ పేజ్ యాడ్. ఇది యాడ్స్ ఇస్తారు, ఫుల్ పేజ్ యాడ్స్ ఇస్తారు. రాహుల్ గాంధీ గారి వార్తలు ఉన్నాయి. ఇక్కడ చూడరు ఎవరిచ్చిందో తెలుస్తుంది కదా. ఇక్కడ చూడు, జారీ చేసిన వారు స్పెషల్ కమిషన్ సమాచార పౌర సంబంధాల శాఖ తెలంగాణ. రాహుల్ గాంధీ గారి వార్త ఇటు పొరపాటు చాలా జాగ్రత్త పడతాడు రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే రాహుల్ గాంధీ పేరు వస్తే నేను లీడర్ ఎట్లయితా అని ఎందుకని అడుగుతలేరు మంత్రులు కానీ. మహిళా దినోత్సవ వేడుకలు. ఈ రోజు కూడా నా బదులు మీరే మాట్లాడతానంటే బాగుండేదేమోనండి అని చెప్పి మహిళా దినోత్సవానికి సంబంధించినటువంటి వార్త. ఇది ఒకసారి. కొలువుల కుంపటి, అన్ని రంగాలకు ట్రంప్ సుంకాల సెగ. ఆందోళనలో ఉద్యోగుల భవిష్యత్తు ఉందట. ఏప్రిల్ 27న ఓరుగల్లులో సభ. తెలంగాణ గర్వించేలా బీఆర్ఎస్ ఆవిర్భావ రజతోత్సవాలు. తెలంగాణ ఆకాంక్షలు ప్రతిఫలించేలా బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ప్రజలంతా భాగస్వాములే. తెలంగాణ అస్తిత్వ పార్టీ బీఆర్ఎస్. జనం గుండెలో ఉన్నది గులాబీ జెండానే. ప్రజల ప్రయోజనాలు కాపాడేందుకు కంకణబద్ధులమై మరింత పోరాడతాం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉద్ఘాటన అంటూ ఒక వార్త. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ పుట్టినరోజు అన్నట్టు. అది 20% కమిషన్ సర్కార్. డబ్బులు ఇస్తేనే పెండింగ్ బిల్లులు చెల్లిస్తున్నారు. సచివాలయం సాక్షిగా కాంట్రాక్టర్ల తిరుగుబాటు. ఇది వాస్తవం. ఎందుకు కూర్చోరు చాలా మంది అంటున్నారు. పెండింగ్ బిల్లులు చెల్లించేది ఎప్పుడు? ఉప ముఖ్యమంత్రి నిలదీసిన ఉద్యోగ సంఘాలు. పైరవీలు పర్సెంటేజీలు లేకుండా బిల్లులు ఇవ్వాలని డిమాండ్. ఏప్రిల్ నుంచి నెలకు 500 కోట్లు బిల్లులు ఇస్తామని బట్టి హామీ. పర్సెంటేజ్ లేకుండా రూపాయి కూడా వస్తలేదు. అదైతే వాస్తవమే. ప్రజాపాలన అంటే పాలయానమా? 20% కమిషన్పై రాహుల్ గాంధీ స్పందించాలి. అవినీతి ఆరోపణలపై కేంద్ర సంస్థలు జోక్యం చేసుకుని దర్యాప్తు చేపట్టాలి. బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్. మరో 16,000 ఎకరాల భూసేకరణ. ఫ్యూచర్ సిటీ పేరిట సర్కార్ మరో పిడుగు వేస్తుందని చెప్పేసి ఒక వార్త. ఇప్పటికే ఫార్మా సిటీ కోసం గత ప్రభుత్వం సేకరించిన 14,000 ఎకరాలు మళ్లింపు. ఫ్యూచర్ సిటీ కోసం మిగిలిన భూమిని సేకరించేందుకు ప్లాన్ చేస్తా ఉన్నారట. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూన్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూన్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి,